అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు థంబ్నెయిల్ చూసుకోవచ్చు. రైతు భరోసా గుడ్ న్యూస్. రేపు 11 గంటలకు 1 నుండి 10 ఎకరాల వారికి ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి. 7,500 రూపాయల చొప్పున 65,000 వరకు జమ కాబోతున్నాయనే స్టేట్మెంట్ చూసుకున్నారు. ఈ స్టేట్మెంటు అవాస్తవం, ఫేక్ న్యూస్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో వాస్తవానికి ఇది రియల్ న్యూస్ అప్డేట్. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే నా థంబ్నెయిల్కి సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. దాంతోపాటుగా మీ తోటి వారికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీతో ఈ వీడియోని లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మొత్తం మీకు ఈ వీడియోలో 4 శుభవార్తలు అందబోతున్నాయి. ఫస్ట్ శుభవార్త ఏంటి అంటే భూమి లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలను జనవరి 2025ను అందించబోతుంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. మొదటి విడతగా వచ్చే నెలలో 6,000 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయనే సమాచారానికి సంబంధించి స్టేట్మెంట్ ఇది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి భూమి లేని వాళ్ళు సుమారుగా 25 లక్షల కుటుంబాలు ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళకి 12,000 రూపాయల చొప్పున ఏడాదికి 2 విడతలలో 6,000 మొదటి విడత 2025 జనవరి నెలలో ఇవ్వనున్నట్లుగా తెలుస్తుందన్నమాట. రెండో శుభవార్త ఏంటి అంటే రైతు భరోసా పథకం. ఇగో అదే మన స్టేట్మెంట్ ఏదైతే ఉందో 1 నుండి 10 ఎకరాల వరకు రైతు భరోసా 7,000 రూపాయల చొప్పున 65,000 వరకు జమ అనేది. అదేంటి అంటే రైతు భరోసాకి నో సీలింగ్, సాగు చేసే భూములన్నిటికీ కూడా సాయం అందనుంది. ఎప్పటి నుండి? సంక్రాంతి నుంచి అమలు. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏటా 2 విడతలలో పంపిణీ. ఈ నెల 30న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం. రేపు క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది. రైతుల ఖాతాలలో అక్షరాల ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు 7,500 రూపాయల చొప్పున వేసుకున్న 75,000 రూపాయలు ఒక్క కారికి జమ కాబోతున్నాయి. ఇలా ఒక్క ఏడాదికి 1,50,000 రూపాయలు. ఒకవేళ 20 ఎకరాలు ఉంటే 3 లక్షల రూపాయలు ఇలా జమ కాబోతున్నాయి. మొత్తానికి క్యాబినెట్ మీటింగ్ రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి సో తెలంగాణ రాష్ట్రంలో నిధులు అనేవి 45 రోజులలో ప్రతి 10 రోజులకి ఈ 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ కాబోతున్నాయి. ఇక ఇంకొక అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రుణమాఫీలను త్వరలో మంజూరు చేయబోతున్నామని మంత్రి సీతక్క మరొక ప్రకటనను అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేవలం రైతు భరోసే కాదు, పెండింగ్లో ఉన్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా జమ కాబోతున్నాయి. ఎలాంటి సీలింగ్ లేకుండా రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాబోతున్నాయనే సమాచారం కూడా దినపత్రికల్లో చూసుకోవచ్చు. అలాగే భూమి లేని పేదలకి కూడా 6,000 రూపాయలు అనేవి ప్రభుత్వం అందించబోతుందనే స్టేట్మెంట్ కూడా మరొకటి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ 3 శుభవార్తలు చూశారు కాబట్టి మీ తోటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రైతు భరోసాకి సంబంధించి తెలంగాణలో స్కీమ్స్కి సంబంధించి ఏ ఒక అప్డేట్ వచ్చినా తదుపరి వీటిలలో సమాచారం ఉంటుంటుంది, మీ ముందుకు వస్తుంటుంది. మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.